పాలకూర ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూర, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, కావాల్సిన వాళ్ళు పచ్చిమిర్చి వేసుకోవచ్చు, కరివేపాకు, ఉప్పు, పసుపు, జీలకర్ర, కారం, వెల్లుల్లిపాయలు. ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 స్పూన్ల ఆయిల్. దీంట్లో జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. వేగిన తర్వాత దీంట్లో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వేగనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయి దీంట్లో కడిగి కోసి పెట్టుకున్న పాలకూర వేసుకోవాలి. మనం ముందుగా కడిగి కోసుకోవాలి ఏ ఆకుకూరైనా. ఈ వాటర్ అంతా పోయేంత వరకు ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేస్తే ఉడుకుతుంది. దీంట్లో కొద్దిగా ఉప్పు కూడా వేసి ఉడకనివ్వాలి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో కారం, సరిపడా కారం, ఎంత కావాలో మనకి అంత కారం వేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్, సరిపడా సాల్ట్ వేసుకున్నాం కదా. మనం వెల్లుల్లిపాయలు దంచి చివరగా వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది. ఇలా దంచి వేసుకుంటే పాలకూరలోకి బాగుంటుంది. మనకి కర్రీ రెడీ అయినట్టే. చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ కర్రీ చాలా బాగుంటుంది.